ఉపవాస ప్రార్థనలో మీతో కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని పరిచయం చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవుని స్తుతిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మీ లైఫ్ స్టైల్ నాకు తెలుసు కాబట్టి నార్మల్గా అడగను, చేతులు ఎత్తండి అని. సినిమాలు చూసే అలవాటు ఉంది ఎవరికైనా? ఏంటి నేను అవుతున్నారు? పక్కన వాళ్ళు అంట చూపెడుతున్నారు, వీళ్ళు వెరైటీగా వీళ్ళంట చూపించుకోకుండా. చేతులు ఎత్తమని అడగట్లా, సినిమాలు చూసే. ఇండియాలో అయితే అంతే కదా, మరి ఏమర్థం చేసుకోవాలి? మీరా పక్కన వాళ్ళ? ఇండియాలో అయితే సీరియల్స్ చూసే అలవాటు ఉందా అని అడుగుతాను. ఎందుకంటే యూజువల్ గా అందరికి ఉండిద్ది, పాపం మీకు అంత టైం ఉండదుగా. చూస్తారు ఇక్కడ సీరియల్స్? ఇక్కడ కూడా చూసేస్తారా? ఎంత బతికిచ్చాడో మా దేవుడు మీద. మా మేనమా వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటాను అప్పుడప్పుడు, గుడివాడ వెళ్తే రాగానే మేము ఇంటర్వెల్లో వస్తేనే, ఆ యాడ్ వచ్చేటప్పుడు వస్తేనే మంచినీళ్ళు తాగుతారని అడిగింది. మిగతా అంతే ఏం మాట్లాడదు. మధ్యలో యాడ్ వచ్చినప్పుడు ఆ వంటగదిలోకి వెళ్ళిపోయి ఏయో పడేసి వచ్చింది పొయ్యి మీద. మళ్ళీ యాడ్ వచ్చే వరకు అవి ఉడుకుతా ఉండాలి. ఈలోపు ఏ రంగులోకి మారిపోయినా అనవసరం అన్నమాట. వచ్చేటప్పుడు ఎలా వచ్చిందంటే దీని సంపేయాలి మామూలుగా కాదు అనుకుంటారు. మా మామయ్య పక్క నుంచి ధైర్యం చెప్తా ఉండేవాడు, నేను రాదులే బాధపడమంటూ టీవీలో సీరియల్ లా ఉన్నాయని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళు ఆ సీరియల్స్ లో టీవీలో సినిమాలు చూసేటప్పుడు అంతగా లీనమైపోతారు, అంతే చూపుతా ఉండరు కదా. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా మనం కూడా అంతే లీనమైపోవాలి. మీకు అవును మన దేవుడు అలా చేస్తాడు అనిపిస్తే కనుక ఆమేన్ అనండి. ఇప్పుడు కాదు, అలాగే నేను వాక్యం చెప్పేటప్పుడు దేవుడు నిజమే కరెక్టే కదా, అవును కదా అని ఏకీభవించాలనిపిస్తే ఆమేన్ అనండి. అబ్బా భలే ట్యూన్ లో ఉన్నారండి. కరెక్టే అనిపిస్తే హల్లెలూయా చెప్పాలి అనిపించింది ఈ సందర్భంలో అంటే హల్లెలూయా చెప్పండి. నేను అడుక్కుంటాను కదా అని చూడమాకండి, సరేనా? మరి ఇప్పుడు మనం ఎలా ఆచరిస్తున్నాం? శ్రమ దినాలు కదా. అయితే 7 మాటలు, సిలువలో పలికిన 7 మాటల్ని మనం ధ్యానిస్తూనే ఉంటాం. సిలువ సందర్భం అంతా ధ్యానిస్తూ ఉంటాం. కానీ ఎన్ని శుక్రవారాలు వస్తాయి? 7 ఫ్రైడేస్ వస్తాయి, 7 శుక్రవారాలు వస్తాయి ఈ శ్రమ దినాల్లో. అర్థమైందా? 7కి చాలా ప్రాముఖ్యత. ఓకే, కొట్టేసుకోండి. ఆవేశం వచ్చి సైలెంట్ అని చెప్పారు కదా, అందుకే నిదానంగానే చెప్తున్నా, ఆవేశంతో చెప్పట్లేదు. 7కి చాలా ప్రాముఖ్యత ఉండింది. కాబట్టి యూజువల్ గా అనుకుంటాం ఏమనంటే, ఓకే 7 మాటలు చెప్తారు అందులోని. కానీ ఎందుకు మనము ఈ యొక్క శ్రమ దినాలు ఎక్కువగా ఉపవాసాలు మరి ఎక్కువగా చేయాలి? మన దేవుడు ఎలాంటి శక్తివంతుడు అనేది చెప్పడం కోసం యేసు ప్రభు వారు మరణించిన తర్వాత 7 అద్భుతాలు భూమి మీద జరిగినాయంట. ఎన్ని అద్భుతాలు? 7 అద్భుతాలు. ఈ 7 అద్భుతాల గురించి నేను టపటప్ చెప్పుకుంటా వస్తాను. వాటిని మీరేం చేస్తారంటే వాటిని ఏకీభవించండి. మీకు చెప్పానా మన దేవుడికి ఉన్న ఒక నామకరణం ఏంటంటే ఆయన ఆమేన్ అనే దేవుడు అని చెప్పానా? విన్నారా? పోయినసారి విన్నారు కదా. మన దేవుడు ఏమనే దేవుడు? హిందువులు ఏమంటారు తెలుసా? తదాస్తు దేవతలు అంటారు, అట్లా అనకూడదు అంటారు. సామెతలో మాట ఉండేది ఏమనంటే, జీవ మరణములు 4 ప్రవసం అంటారు. అంటే మనం ఏది ఉచ్చరిస్తే అది మన జీవితంలో స్థిరపరచబడిపోయింది. అర్థమవుతుందా? అందుకని 7 అద్భుతాల గురించి నేను చెప్తా, వర్ణిస్తా. ఊరికే జస్ట్ అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. వాటన్నిటిని వర్ణించాలంటే మనకి 2 గంటల సమయం పట్టింది. కాబట్టి ఏదో దినుసులు ఇస్తాను, వాటితో మీరు నచ్చిన మంచి వంటకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. 2 రిఫరెన్స్ చెప్తాను చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 వచనం చదవండి ఒకసారి. యేసు మరలా బిడ్డగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను. దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను. భూమి వణకెను. బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి.
శతాధిపతియు శతాధిపతితో కూడా యేసునకు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారు భూకంపము జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నది. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 45వ వచనం. ఈ రెండిట్లో కూడా ఈ సందర్భాలు ఉంటాయి. నేను ఒక్క మాట చెప్తాను, ఇక బైబిల్ పక్కన పెట్టేసి లూకా సువార్త 23వ అధ్యాయము 45వ వచనం. ఈ రెండు వచనాల్లో కూడా 7 మాటలు కనిపిస్తాయండి, 7 అద్భుతాలు కనిపిస్తాయి. ఇక బైబిల్ వదిలేసేయండి, నా వైపు చూడండి. మొట్టమొదట యేసు ప్రభు వారు శిలువ మరణము పొందగానే ఆయన మరణం ద్వారా మనకి జరిగిన మేలేంటి, ఆయన చేసిన అద్భుత కార్యాలేంటి అని మనం తెలుసుకుంటే మన జీవితంలో కూడా ఆయన ఎలాంటి అద్భుతాలు చేయగలనే దేవుడని ఆయన శక్తిని మరెక్కువగా ఆశ్రయించగలుగుతాం. యేసు ప్రభు వారు శిలువ మరణము పొందగానే భూమి మీద 7 అద్భుతాలు జరిగినాయి అంట. మొట్టమొదటి అద్భుతం ఏంటంటే దేవాలయపు తెర పైనుంచి క్రింద వరకు చినిగెను 2గా అని రాయబడింది. చూడండి, పాత నిబంధన గ్రంథం ప్రకారం దేవాలయం ఎలా ఉండేదంటే ఇది ఆవరణం, ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అవకాశమే లేదు. యాజకుడు మాత్రమే ఏడాదికి 3 సార్లు మాత్రమే చాలా పవిత్రపరుచుకొని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళాలి. లేదంటే అక్కడికక్కడే దేవుని దూత మొత్తి అతను చనిపోవడానికి అవకాశం ఉండింది. మరి ఈ ఆవరణంలో పరిస్థితి ఏంటి అంటే ఆవరణంలోనికి ఎంటర్ అవ్వాలన్నా కూడా నేను ప్రార్థన చేసుకోవాలి అంటే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు, స్త్రీలు వెళ్ళడానికి వీల్లేదు, దేహంలో స్రావం ఉన్న వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు, కుష్టు మరి మచ్చ ఏదన్నా ఉన్నవాళ్ళు దాగున్న వాళ్ళు వెళ్ళకూడదు, అన్యుడైన వాడు వెళ్ళకూడదు. అన్యుడైన వాడు 7వ తరం కూడా ఆవరణంలో ప్రవేశించడానికి, దేవుని ఆలయంలో ప్రవేశించడానికి వీల్లేదు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే శిలువ మరణం పొందారో ఆ యొక్క దేవాలయపు తెర అంటే అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరుస్తున్న ఆ దేవాలయపు తెర పైనుంచి కింద వరకు 2గా చిరిగిపోయిందంట. ఇప్పుడు మనం ఆలోచిస్తా ఉంటే తెర అనగానే మన ఊహకు వచ్చేది ఏంటంటే ఒక డోర్ కట్టన్ లాగా ఉండిద్దేమో అని మనకు అనిపిస్తా ఉండిద్ది. కానీ ఆ యొక్క దేవాలయపు తెర కొలతలు బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. కానీ జోసిపస్ అనే బైబిల్ చరిత్రకారుడు వర్ణించింది ఏంటంటే ఆ తెరని జస్ట్ అలా తొలగించాలి అంటే గనక 300 మంది యాజకులు పనిచేయాలంట. 300 అడుగుల వెడల్పు 30 అడుగుల ఎత్తు కలిగిన దట్టమైన గోడలాగా ఉండే తెర అన్నమాట. ఏ వ్యక్తి, ఏ కిరణము, ఏ ధూళి, ఏ దుమ్ము అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకుండా దట్టమైన గోడలాగా ఉండే ఈ తెర పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని విభాగిస్తూ ఉంటే యేసు ప్రభు వారు శిలువ మరణము పొందగానే 300 మంది పట్టుకొని దాన్ని తొలగించాలంటే దానికి 300 మంది కావాలంట. అంత దృఢమైన ఆ తెర యేసు ప్రభు వారు శిలువ మరణం పొందగానే ఏమైపోయిందంటండి, పైనుంచి కింద వరకు 2గా చినిగిపోయింది. దాని ద్వారా మనకి కలిగిన లాభం ఏంటంటే నువ్వు పాపివైనా, నువ్వు అన్యుడమైనా, నువ్వు ఏ మతమైనా, నువ్వు ఏ కులమైనా, నీ యొక్క శరీరంలో ఏ యొక్క బాధున్నా వ్యాధున్నా కూడా నువ్వు నేరుగా పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేయచ్చు. దేవునికి అతి పరిశుద్ధ స్థలంలోకి అన్యులైనా సరే, స్త్రీలైనా, పురుషులైనా, ముసలివారైనా, వృద్ధులైనా ఏ వ్యాధున్నా ఏ బాధున్నా నేను పాపినండి నేను రావచ్చా, యేసు ప్రభుని అంగీకరించొచ్చా? ఎస్, నువ్వు రావచ్చు. ఎందుకని శిలువ మరణము నీకు అధికారాన్ని ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం. యేసయ్య మరణము నీకు అధికారాన్ని ఇచ్చేసింది. ఈ రోజు మనం అందరం కలిసి ఏం చేస్తున్నామండి, యేసు ప్రభుని దేవాలయంలోకి వెళ్లి ఆరాధిస్తున్నాం. దేవుని మందిరానికి రండమ్మా అంటే మనకు కష్టమైపోయింది. కానీ ఒక్కసారి ఇశ్రాయేలు ప్రాంతానికి మనం వెళ్తే వారి నిష్ఠాగరిష్టను మనం చూస్తే దేవుని మందిరానికి వాళ్ళు ఇచ్చే ప్రాముఖ్యత, వాళ్ళు భయముతో వణుకుతో ప్రవర్తించే విధానాన్ని చూస్తే వాళ్ళు ఎంతగా శుద్ధి చేసుకుని వాళ్ళ యొక్క దేహాన్ని వాళ్ళ పరిశుద్ధ ఆలయంలో అడుగు పెడతారో మనం చూస్తే కళ్ళారా మనకు తెలుస్తుంది మనం ఎంత ధన్యులమో. ఇలాగ కూర్చొని మనం మన దేవుణ్ణి ఆరాధించుకోగలుగుతున్నాం. మన బాధని ఒక తండ్రితో చెప్పుకున్నట్లు మనం చెప్పుకోగలుగుతున్నాం. అలాంటి అర్హత మనకు కలిగించింది ఏంటంట, యేసు ప్రభు వారి శిలువ మరణం మాత్రమే. దేవునికి ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధికి రావాలి అంటే గనక ఇంకా నీ ముందేదైనా తెర అడ్డుగా ఉండేది. ఆ తెర ఈ రాత్రి నజరేయుడైన యేసు నామంలో తొలగించబడునుగా. ఆ పరిశుద్ధ స్థలంలో వెళ్లి నా ప్రియుడైన యేసయ్యను నువ్వు కలుసుకోవచ్చు నేరుగా. ఇంట్లో కొంతమంది తెరలు అడ్డుగా పెట్టుకుంటా ఉంటారు. నాకు తెలిసిన, నేను హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఒక సిస్టర్ గారు నాకు తెలుసు. ఆమె ఏం చేసేదంటే ఎవరో ఒక అతనితో పరిచయం కలిగి ఉంది.
భర్త చాలా మంచోడు. నేను అడిగాను, అక్క ఇలాగా బావగారు చాలా మంచోడు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే చెప్పింది, మా పిల్లలు సెంట్రల్ సిలబస్ కలిగిన స్కూల్లో చదువుతున్నారు. నా మెడలో 2 పేట్ల తాడు కనిపిస్తుందా, ఈ తాడు అతని చేయించాడు. సెంట్రల్ సిలబస్ చదువుతున్నారు పిల్లలు, అంత ఎడ్యుకేషన్. వీటన్నిటికి కారణం ఏంటో తెలుసా అతను. నేను ఇప్పుడు దీన్ని వదిలేసేసాను అనుకో ఏమైపోతాను, నేను బ్రతకలేను, ఇవన్నీ ఆగిపోతాయి, ఇవన్నీ కూడా మేనేజ్ చేయలేను, కాబట్టి నేను బయటకు రాలేను అని చెప్పింది. చెప్తే నేను అన్నాను, నీకు అలా అనిపిస్తుంది అంతేనక్క, నువ్వు ఒక్కసారి విడిచిపెట్టేద్దాం అనే ఆశ వస్తే జరిగేది ఎలాగైనా జరిగిద్ది అన్నాను. దానికి ఉదాహరణగా తనకు ఒక స్టోరీ చెప్పాను అనమాట. ఏంటి అంటే, ఒక వ్యక్తి అంట దేవుణ్ణి కలుసుకోవాలని ప్రయాణమై ఒక ఎత్తైన కొండ మీద సిలువ ఉంది. ఆ సిలువ దగ్గరికి వెళ్ళి మోటార్ వేస్తే దేవుణ్ణి కలుసుకుంటానని చెప్పి తన ప్రయాణం కొనసాగిస్తున్న మధ్యలో చీకటి పడిపోయిందంట. కొంత దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత దారి తెలియక ఆ ఎత్తైన కొండ మీద నుంచి లోయలో పడిపోయాడు. లోయలో పడిపోతూ ఒక కొమ్మ దొరికింది ఆధారంగా, ఆ కొమ్మను పట్టుకొని వేలాడుతున్నాడంట. ఎన్ని గంటలు వేలాడాడు అంటే దాదాపు 7 గంటలు వేలాడాడు. వేలాడి దేవుని గట్టిగా పిలిచాడంట, దేవా నీవు నన్ను కాపాడు, నేను ఇంట్లో చచ్చిపోతున్నాను, మరణానికి సమీపంగా ఉన్నాను, నువ్వు నన్ను కాపాడు అని అంటే దేవుడు ఒకటే మాట చెప్పాడంట, నువ్వు పట్టుకున్న ఆ కొమ్మని విడిచిపెట్టు అని. అయ్యో ఈ కొమ్మని విడిచిపెట్టేస్తే నేను లోయలో పడిపోతాను, నేను చచ్చిపోతాను, ఈ కొమ్మను మాత్రం విడిచిపెట్టను, కానీ నువ్వేదో ఒక అద్భుతం చేయాలి. తెల్లగా తెల్లవారైపోతున్నప్పుడు వెలుతురు కనిపిస్తే అతను కళ్ళు తెరిచి చూస్తేనంట ఇది ఎంత దూరం ఉందో ఆ కొమ్మ అంత దూరం ఉందంట. అంత దూరంలో అలా పట్టుకొని రాత్రి అంతా ఏం చేస్తున్నాడండి, వేలాడుతున్నాడు. ఆ కొమ్మని దేవుడు చక్కగానే విడిచిపెట్టేసినట్టయితే చక్కగా నేల మీదకి వచ్చేసేవాడు, ఏ ఆపద కలిగేది కాదు. నేను ఆ ఉదాహరణ చెప్పాను, నీకు అనిపించింది నువ్వు పట్టుకున్న కొమ్మని విడిచిపెడితే నేను బ్రతకలేనని, నేను పట్టుకున్న కొమ్మని విడిచిపెడితే నేను చచ్చిపోతానని అనిపిస్తుంది, కానీ కాదు, పాపమే మరణము, కాబట్టి నువ్వు విడిచిపెట్టగలిగితే ఆ ఆశ నీకు వస్తే చాలా దేవుడు నీకు సఫలపరుస్తాడు నీ కార్యాలన్నీ కూడా అని అంటే లేదండి. నేను హాస్పిటల్ నుంచి విడిచిపెట్టి వచ్చేసేసి సమర్పించుకుని ప్రభు సేవకు వచ్చేసిన తర్వాత 2 సంవత్సరాలకి వీళ్ళిద్దరికి ఏదో గొడవ వచ్చిందంట. ఏదో గొడవ అయిపోయి ఆ యొక్క బాధని తను తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోయింది. ఆ న్యూస్ తెలియగానే నాకు అనిపించింది, నేను చెప్పిన రోజే ఆ కొమ్మని విడిచిపెడితే తను బ్రతికుండేది కదా. మీరు అనుకుంటున్నారేమో ఏదో ఒక అడ్డు తెరని పరిశుద్ధుడైన దేవుడు ఆయన మరణించిన తర్వాత కూడా నీ కొరకు నీకు పరిశుద్ధుడైన దేవుని కలుసుకునే అవకాశం ఇచ్చాక కూడా నీ ముందు ఏదో ఒక అడ్డు తెర ఉందేమో, దాన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావేమో. ఈ రాత్రి దేవుడు ఆ అడ్డు తెరలను తొలగించునుగాక. ఏమైందంటే యేసు ప్రభు వారి శిలువ మరణం పొందగానే మొట్టమొదటి అద్భుతం ఏం జరిగింది, దేవాలయపు తెర పై నుంచి కింద వరకు 2గా చెల్లింది. రెండో మాట భూమి వణికెను అని రాయబడింది. ఏమనుందండి చెప్పండి అందరూ కూడా, భూమి వణికెను అనే దానికి పరిశుద్ధ భాగంలో ఏమని సూచనగా ఉండిద్దంటే, ఎక్కడైతే దేవుడు దిగి వస్తాడో, ఆయన సన్నిధి ఆయన మహిమ దిగి వస్తుందో అక్కడ భూమి కంపించిద్దంట. దేవునికి స్తోత్రం. నిర్గమకాండంలో పరిశుద్ధుడైన దేవుడు ఆ యొక్క పర్వతం మీదకి దిగిరాగానే ఆ పర్వతం అంతా ఏమైపోయిందంట, కంపించినట్లుగా మనం చూస్తున్నాం. నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వచనం. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధనలో కూడా పౌలు శీలలు దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని మహిమ అక్కడ దిగిరాగానే ఏమైపోయిందంటండి, గొప్ప భూకంపం వచ్చేసిందంట. అంటే భూమి వణికెను అనేది దేనికి సాదృశ్యంగా ఉంది పరిశుద్ధ భాగంలో అంటే, అది దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధి, దేవుని మహిమ భూమి మీదకి దిగిరాగానే భూమి వణికిద్ది అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు మన యొక్క జీవితాల్లో ఎన్నో రకాలైన బలులు, 5 రకాలైన బలులు అర్పిస్తే తప్ప మనం పరిపూర్ణులు కాలేము. 5 రకాల బలులు బదులుగా యేసు ప్రభు వారు ఒక ప్రధానమైన బలిగా ఆ గొల్గొతా కొండ మీద ఎప్పుడైతే ఆయన ఒక పరిశుద్ధుడైన దేవుడు ఒక బలిగా అర్పించబడ్డాడో ఏమైందంట, దేవుని మహిమ ఆ యొక్క గొల్గొతా కొండ మీదకి దిగి వచ్చిందంట. ఈ బలిని అంగీకరించాను అని తెలియపరచడానికి వెంటనే ఆ గొల్గొతా కొండ ఏమైందంటండి, వణికిపోయిందంట. దేవునికి స్తోత్రం. మన జీవితాన్ని కూడా దేవుడు ఏం చేయాలంటే అంగీకరించాలి. మన జీవితాన్ని ఏం చేయాలండి, మన విశ్వాస జీవితాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని, మన సాక్ష్య జీవితాన్ని, మన ఆరాధనని, మన భక్తిని దేవుడు ఏం చేయాలి, అంగీకరించాలి అంటే మీరు ఎప్పుడైనా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఉందో లేదో కానీ వాక్యం చెప్తున్నా కూడా గూస్ బంప్స్ వచ్చేస్తా ఉంటాయి.
ఆరాధన చేస్తున్నా కూడా ఏదో తెలియనిది తాకుతున్నట్లు నన్ను ఒక ఉణుకు, ఒక షివరింగ్ తెలియని అదొక ఫీలింగ్ కనిపిస్తా ఉంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా? దాని అర్థం ఏంటంటే దేవుడు నేను అంగీకరిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే నేను తాకిద్దో ఏమైందంట? భూమి వడికిపోయిద్దంట. దేవునికి స్తోత్రం. ఆయన అంగీకరించే భక్తి మనము చేదుమగాక. మూడో మాట చూస్తే ఏమనుందంటే బండలు బద్దలైపోయినాయంట. ఏమైనాయి అంటండి? బండలు బద్దలైపోయినాయంట. బండలు బద్దలవ్వడం అని అంటే చూడండి, రాతి మీద ఏ విత్తనాన్ని అయినా విత్తుతే అది ఫలించిద్దా? లేదు. భూమి మీద మెత్తటి నేల మీద విత్తితేనే అది ఫలించింది. మరి మన జీవితాలు కూడా, మన హృదయాలు కూడా బండలాంటి మన హృదయాలు ఏమైపోవాలండి? ఎప్పుడైతే దేవుడు మహిమ మన మీదకి దిగి వస్తుందో మన ముందున్న అడ్డుతొరలు తొలగిపోవాలి. మరి రెండోది దేవుని మహిమ మన మీద దిగి రావాలి. తర్వాత ఏమవ్వాలి? బండలాంటి మన హృదయాలు, బండలాంటి మన జీవితాలు ఏమైపోవాలంటే బద్దలైపోవాలంట. ఆయన సేవకురాలు మీతో చెప్పవలసిన మాట ఏంటంటే, మీ ఆశీర్వాదానికి, మీ యొక్క దీవెనకి దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడకుండా ఒకవేళ సాతానుడు ఏదైనా బండను పెట్టాడేమో అడ్డుగా, ఆ బండ ఈ రాత్రికాల సమయంలో బద్దలవును గాక. యేసు ప్రభు వారి శిలువ మరణం పొందిన తర్వాతంట ఆ శిలువ ఆ యొక్క సమాధిలో నుంచి బయటకి రాకుండా ఏం పెట్టారంటండి? పెద్ద బండను తీసుకొచ్చి పెట్టారంట. అప్పటికి వాడి తృప్తిగా అనిపించాల, చంపేశాను అని కూడా ఆడికి నిద్ర పట్టట్లేదంట. సాతాన్ గాడికి చంపేశానని కూడా ఇంకా నెమ్మది లేదు ఆడికి. తర్వాత ఏం చేశాడంటే సమాధికి బండరాయిని, పెద్ద బండరాయిని పెట్టాడంట. ఏమండి, చచ్చిపోయిన వాళ్ళకి ఎవరైనా బాడీ గార్డుని పెట్టడం చూసారా? బాడీ గార్డుని చనిపోయిన వాళ్ళకి సమాధికి ఇద్దరు కాపులను పెట్టారంట, ఇద్దరు బాడీ గార్డుని పెట్టారంట. ఆస్తుల మీద స్టాంపులు వేయడం ఎప్పుడైనా చూశారు కానీ మీరు? గవర్నమెంట్ ముద్ర ఆ యొక్క బండ మీద వేశారంట. వాడికి అంత భయం అన్నమాట. అయితే దేవుడు పునరుద్ధానుడై దిగి వచ్చినప్పుడు, ఆయన లేచినప్పుడు ఈ బండ ఏమైపోయింది? ఆటోమేటిక్ గా తొలగించబడింది. ఈ ముద్ర ఎటో పోయింది. ఈ కావలి ఉన్న వాళ్ళు ఏమైపోయారంట? చచ్చిన వారి వరే పడున్నారంట. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు ఏ వ్యక్తి దానిని ఆపచాలడు. ఏ బండ నీ ముందున్నా, ఎటు ముద్ర వేసినా, కాపలో వాళ్ళని పెట్టినా, ఇంకా బయటకు రాకుండా చెయ్యాలి అనుకున్నా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే గనక ఏ వ్యక్తి దాన్ని ఆపచాడలేడు. దేవునికి ఒక మంచి దైవజనుడి దగ్గర నేను ట్రైనింగ్ అయ్యాను, మనమే కాబట్టి చెప్తున్నాను. ఆ పాస్టర్ గారు అన్నాడంట, నేను బయటకు వచ్చేసాను, సేవ నువ్వు వెళ్ళిపోయి బయట సేవ స్టార్ట్ చేయి, ఓన్ గా సేవ స్టార్ట్ చేయి. ఏసన్న గారు అలాగే చేశారు, అలాగే సేవ స్టార్ట్ చేయి, నువ్వు కూడా కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపో అని అంటే బయటకు వచ్చేసి సేవ స్టార్ట్ చేశాను. నేను వచ్చిన కొద్ది రోజులకి ఆయన అన్నాడంట, ఈమె ఎంతగా ఆశీర్వదించబడడానికి నేనే కారణము, ఎంతగా వాడబడడానికి నేనే కారణము, కాబట్టి ఇప్పుడు ఇంకొకరిని నేను ఆశీర్వదించబడేటట్లు చేస్తాను అన్నాడంట. నేను దేవుడి దగ్గర మొదలుపెడుతున్నాను, ఇదేంటి నాయనా, ఇప్పుడైతే నాకు ఆశీర్వాదం లేదా, మరి ఆయన ద్వారా నేను ఆశీర్వదించబడ్డానా, మరి అయితే ఇప్పుడు నాకు ఆశీర్వాదం లేదా అని అమాయకంగా నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, యాకోబుని ఆశీర్వదించాలని తండ్రి కోరుకోలేదంట. ఎవరిని ఆశీర్వదించాలనుకున్నాడు? ఏసావును ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే దేవుడు ఏదనుకున్నాడో అదే జరిగింది. దేవునికి స్తోత్రం. నీ ఆశీర్వాదానికి, నీ దీవెనకి ఆటంకంగా, అడ్డుగా ఏ బండని సాతానుడు నీ ముందు ఉంచాడో ఈ రాత్రి ఆ బండ నజరేయుడైన యేసు నామములో బద్దలు కాబడును గాక. ఎందుకంటే యేసయ్య శిలువ మరణంలో ఉన్న శక్తి ఏంటంటే బండలో బద్దలైపోయినాయి అంట. దేవునికి స్తోత్రం. నీ ముందున్న ఆటంకమని, మరి ఆర్థిక సమస్య బండ, లేదంటే సమాధానం లేని బండ, ఏ బండ నీ జీవితంలో ఉందో నాకు తెలియదు, ఈ రాత్రి దేవుడు దాన్ని బద్దలు చేస్తున్నాడు. దేవుడు. నాలుగో మాట చూస్తే సమాధులు తెరవబడి. ఏమైనా ఏంటండి? సమాధులు తెరవబడి. సమాధులు తెరవబడడం అంటే ఏంటంటే ఇది ఒక అసాధారణమైన చర్య. సమాధులు తెరవబడడం అంటే ఇప్పటి వరకు నీకున్న ఆశలే, ఆలోచనలే, దర్శనాలే, కోరికలే ఏవైనా కూడా అవి మృతతుల్యం అయిపోయినాయేమో, అవి సమాధి చేయబడినేమో, ఇంకా మరలా తిరిగి ఎన్నడూ నెరవేర్చబడవు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ సమాధులంట యేసు ప్రభు వారి శిలువ మరణం తర్వాత అంట సమాధులంట ఆటోమేటిక్ గా తెరవబడినాయి అంట. దేవునికి స్తోత్రం. ఏమండి, మృతతుల్యం అయిపోయిన నీ ఆశలు, నీ దర్శనాలు, నీ ఎయిమ్స్, నీ కోరికలు ఏమై ఉన్నాయో అవి సమాధి చేయబడిపోయినాయి, ఇక ముగిసిపోయింది అనుకుంటున్నావేమో. లేదు లేదు, నా దేవుడు మరలా తిరిగి దాన్ని తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమైందంటండి, పరిశుద్ధులైన వారు అనేకులు లేచారంట. ఇది భలే ఒంటరిగా అనిపించింది నాకు. ఏమయ్యారంటండి? పరిశుద్ధులైన వారు అనేకులు లేచారంట. ఎన్నో మాట? ఐదో మాట. పరిశుద్ధులైన వారు అనేకులు లేచారు. ఈ కార్యం గనక ఇదొక వాక్యం కాదు, ఇదొక ఇమాజినరీ స్టోరీ కాదు, ఒక ఆలోచించి ఊహించి రాసింది రాదు. ఇదేంటిది? వాస్తవం.
యేసు ప్రభు వారు శిలువ మరణం పొందిన తర్వాత సమాధులు తెరవబడియంట. ఏమైందంట? నిద్రించిన పరిశుద్ధులు అనేకులు లేచారంట. దేవునికి స్తోత్రం. అప్పుడే